प्रदाता ज्ञानं प्रदीपा ई ब्रतुकंत नीकै समर्पिंतुनैया जीवन प्रदाता ज्ञानं प्रदीपा ई ब्रतुकंत नीकै समर्पिंतुनैया ना प्राणानि कन्ना प्रदाता ज्ञान प्रदीपा
ప్రపంచము ఎలా ప్రభు నీవే చాలు నా ప్రాణానికన్నా ప్రాణము నీవే ఇలా నన్ను నేనే సమర్పింతుకుందు జీవన ప్రదాత జ్ఞాన ప్రదీప ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా జీవన ప్రదాత జ్ఞాన ప్రదీప ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా. ఓం శాంతి. మురళీ డేట్ 23/5/2026. మధురమైన పిల్లలు, రావణుడు మిమ్మల్ని చాలా పీడించాడు. మీ దుఃఖాలను దూరం చేసేందుకు ఇప్పుడు భక్తుల రక్షకుడైన భగవంతుడు వచ్చారు. ప్రశ్న: సుపుత్రుల ముఖ్యమైన 2 గుర్తులు వినిపించండి. జవాబు: 1వ పాయింట్, సుపుత్రులు సదా తల్లిదండ్రులను అనుసరించి సింహాసన అధికారులుగా అవుతారు. పురుషార్థంలో పూర్తిగా తత్పరులై ఉంటారు. 2వ పాయింట్, తండ్రితో వారు సత్యమైన హృదయంతో ఉంటారు. సదా శ్రీమతాన్ని అనుసరిస్తారు. ఒకవేళ లోపల సత్యత లేకుంటే స్మృతిలో ఉండలేరు. పాట: భోలానాథ్కి సాటి అయిన వారు ఎవరూ లేరు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, భక్తి మార్గంలోని ఈ పాటను విన్నారు. భక్తులకు ఈ పాట అర్థం తెలియదు. మీరు భగవంతుని సంతానం. భగవంతుడు భక్తుల రక్షకుడు. మీరు కూడా భక్తుల రక్షకులే. భక్తులను రక్షిస్తారు. భక్తులు ఏ ఆపదలో ఉన్నందున రక్షణ చేసేందుకు భగవంతుణ్ణి పిలుస్తారు. భక్తులకు రావణుని దుఃఖం చాలా ఎక్కువగా ఉంది. రావణ సంప్రదాయం దుఃఖంతో పీడింపబడి ఉంది. అందువలన భోలానాథుని స్మృతి చేస్తారు. వారు రావణ సంప్రదాయానికి చెందినవారు. మీరు రాముని సంప్రదాయానికి చెందినవారు. మన రక్షకుడు ఎవరో భక్తులకు తెలియదు. భోలానాథుడు రక్షకుడని భలే మహిమ చేసేవారు. భోలానాథుడినే ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. భగవంతుడంటే ఎవరో ప్రపంచంలో వారికి తెలియదు. ఒకవేళ భగవంతుని గురించి తెలిస్తే వారి రచన ఆది మధ్యాంతములు కూడా తెలిసేవి. భగవంతుని గురించి కానీ వారి రచన గురించి కానీ తెలియదు. కనుక ఇలాంటి మనుష్య సంప్రదాయానికి చెందిన వారిని అంధులు అని కూడా అంటారు. మరొక వైపు దివ్య దృష్టి లభించిన మీరు ఉన్నారు. ఇప్పుడు మీ పేర్లు బ్రహ్మకుమార్ కుమారీలు. బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయమని బోర్డు పైన కూడా వ్రాసి ఉంది. కేవలం బ్రహ్మకుమారీలే ఉండేందుకు బ్రహ్మకుమారీలు అగుటకు వీలు లేదు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నాడు కదా, తండ్రికి ఆడపిల్లలు మగపిల్లలు ఇరువురు ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ మాత్రమే ఇంతమంది పిల్లలు ఉండేందుకు సాధ్యము. అందుకే వీరు అనంతమైన తండ్రి అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మ విష్ణు శంకరులు రచయిత కూడా తండ్రియే. వారిని నిరాకారుడు అని అంటారు. మీకు తెలుసు, వీరు బేహద్ తండ్రి పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. అంతా వీరి రచనయే. వాస్తవానికి మనుషులంతా శివవంశీయులే. మీరిప్పుడు ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అయ్యారు. ఇది నూతన రచన. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. కనుక మిమ్ములను బ్రహ్మకుమార్ కుమారీలు అని అంటారు. ఇంతమంది బేహద్ పిల్లలున్నారు. వారు తప్పకుండా అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటూ ఉంటారు. ఈ బ్రహ్మకుమార్ కుమారీలైన మిమ్మలను శివబాబా దత్తత తీసుకున్నారని పిల్లలైన మీకు తెలుసు. శివబాబా చెప్తారు, మీరు నా పిల్లలు. ఆత్మలైన మీరు కూడా నిరాకారులే.
కానీ జ్ఞానం తెలియచేసేందుకు సాకార శరీరం కావాల్సి వస్తుంది. మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా రచన ఇక్కడ జరుగుతుంది. శివ జయంతి కూడా ఇక్కడే జరుపుకుంటారు. ఈ మగధ దేశంలోనే జన్మ తీసుకున్నారు తండ్రి చెప్తారు. ఈ దేశం చాలా పవిత్రంగా స్వర్గంగా ఉండేది. ఇప్పుడు ఇది నరకం. దీనిని మగధ దేశము అని అంటారు. మళ్ళీ స్వర్గంగా తయారవ్వాలి. శివ్ బాబా మాకు మళ్ళీ రాజయోగం నేర్పించి పవిత్రంగా చేస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పతిత పావనుడు, భక్తుల రక్షకుడైన భగవంతుడు అని మహిమ కూడా చేస్తారు. ఇలా భక్తులే పిలుస్తారు. కానీ పతితంగా ఉన్న స్వయాన్ని పతితులమని అర్థం చేసుకోరు. మీరందరూ పతితులే. పావన ప్రపంచాన్ని సత్యుగమని, పతిత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి మీకు అంతా సత్యమే చెప్తారు. లక్షల సంవత్సరాల వస్తువు ఏదీ ఉండదు. మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు. కలియుగం ఇప్పుడు ఇంకా బాల్యంలోనే ఉందని భావిస్తారు. మృత్యువు ఎదురుగా నిలుచొని ఉందని మీకు తెలుసు. అంధకారము, ప్రకాశము వర్ణన సంగమ యుగంలోనే చేయబడుతుంది. ఇప్పుడు మీరు అత్యంత ప్రకాశంలోకి వచ్చారు. సత్యుగంలో మీరు దీనిని వర్ణన చేయలేరు. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. మీరు సత్యయుగంలో సూర్యవంశంలో ఉండేవారని, మళ్ళీ అంతిమంలో శూద్రవంశం వారిగా అయ్యారని, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశస్థులుగా అయ్యారని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు. మీరు సర్వోన్నతులు. ఇది ఈశ్వర్య కులం కదా. తండ్రి వద్దకు వచ్చినప్పుడు మీరు ఎవరి వద్దకు వచ్చారు అని బాబా ప్రశ్నిస్తారు. తండ్రి వద్దకు వచ్చామని సమాధానం చెప్తారు. ఇరువురు తండ్రులున్నారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. శాలిగ్రామాలందరి తండ్రి ఒక్క శివుడే. మీ బుద్ధిలో ఈ జ్ఞానం బొట్టు బొట్టుగా రాలుతూ ఉంటుంది. మనమంతా ఒకే తండ్రి పిల్లలం. వారి నుండి వారసత్వం తీసుకుంటాము. నిరాకారుడు సాకారం ద్వారానే వారసత్వం ఇస్తూ ఉన్నారు కదా. నేను వచ్చి సాధారణ తనువులో ప్రవేశిస్తానని తండ్రి స్వయంగా చెప్తారు. పిల్లలారా, ఆత్మ అభిమాని భవ అని తండ్రి తన పిల్లలకు తెలుపుతూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించమని ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ దేహం వినాశి, ఆత్మ అవినాశి. ఆత్మనే 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది, శరీరం కాదు. ఈ దేహం మారిపోతూ ఉంటుంది. అప్పుడే వేరే బంధు మిత్రులు లభిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆత్మ బేహద్ తండ్రి అయిన పరంపిత పరమాత్ముని ద్వారా వారసత్వం తీసుకోవాలి. మీరే విని ధారణ చేస్తారు. మీ ఆత్మలోనే సంస్కారాలు ఉన్నాయి. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి. శరీర సంస్కారాలని అనరు. మీ ఆత్మ సంస్కారాలు తమోప్రధానంగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు పరివర్తన చేసుకోవాలి. కాయా కల్పతరవని అంటారు. శరీరం కల్పవృక్ష సమానంగా అవుతుంది. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయువు చాలా తక్కువగా ఉందని మీకు తెలుసు. చిన్న వయసులోనే ఉంటుంది. కూర్చొని ఉండగానే అకాల మృత్యు సంభవిస్తాయి. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయము పొందుతారు. అక్కడ ఎప్పుడూ మృత్యువు కబలించదు. అకాలంలో ఎప్పుడూ శరీరాన్ని వదలరు. ఇప్పుడు ఈ శరీరం వృద్ధ శరీరంగా అయిందని, దీనిని వదిలి కొత్తది తీసుకోవాలని మీకు తెలుసు. శరీరం వదిలే సమయంలో కూడా భజంత్రీలు మోగుతాయి. జన్మించేటప్పుడు కూడా మోగుతాయి. అక్కడ ఏడ్చే విషయం ఉండదు. భ్రమరం ఉదాహరణ కూడా మీకు అర్థం చేయించడం జరిగింది. మీరు బ్రాహ్మణీలు, భ్రమణులు. భ్రమరాల రాశి కలుస్తుంది. భ్రమరం ఏ పని చేస్తుందో అదే పని మీరు కూడా చేస్తారు. అద్భుతం కదా. భ్రమరం దృష్టాంతం తాబేలు, సర్పము మొదలైన దృష్టాంతాలన్నీ శాస్త్రాలలో ఉన్నాయి. సన్యాసులు మొదలైన వారు కూడా
ఈ ఉదాహరణను ఇస్తారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నారు. అది భక్తి మార్గం. అక్కడ గతాన్ని గానం చేస్తారు. దీని మహిమ తర్వాత జరుగుతుంది. ఈ సమయంలోనే తండ్రి ఈ తనువులో వస్తారు. బ్రహ్మను భగవంతుడని అనరు. ఇది అంధ విశ్వాసమవుతుంది. రాముడిని కృష్ణుణ్ణి భగవంతుడనుకునే మనుషులు కూడా ఉన్నారు. వారిరువురిని కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. కొందరు రాధా పంథకు చెందిన వారు సిద్ధాంత సంప్రదాయం, కొందరు కృష్ణ పంథానికి చెందిన వారు ఉంటారు. రాధా పంథకు చెందిన వారు సర్వత్ర రాధయే రాధ అని అంటారు. కృష్ణ పంథ వారు ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. రామ్ పంథ వారు రాముడే రాముడు అని అంటారు. రాముడు కృష్ణుని కన్నా పెద్దవాడిని భావిస్తారు. ఎందుకంటే రాముణ్ణి త్రేతాయుగంలోకి, కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి తీసుకొని వెళ్ళారు. ఎంత అజ్ఞానం! ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. అనేక మంది బ్రహ్మకుమార్ కుమారీలు ఉన్నారు. తప్పకుండా అనంతమైన తండ్రి అయి ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ పేరు ఎప్పుడైనా విన్నారా అని మీరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. తండ్రి స్వర్గాన్ని అనగా కొత్త రచనను రచించువారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులని గాయనం కూడా చేస్తారు. ఎప్పటి వరకు బ్రాహ్మణులైన మీరంతా బ్రహ్మముఖ వంశావళిగా అవ్వరో అప్పటి వరకు తాత నుండి ఆస్తిని తీసుకోలేరు. అనంతమైన పిల్లలు అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఆస్తిని తీసుకుంటారు. మొదట తీసుకున్నారు. స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ విష్ణుపురి అయిన స్వర్గాన్ని రచిస్తూ ఉన్నారు. ఎంత సహజం! మొదట మీకు ఈ జ్ఞానం ఉండేదా అని శివబాబా ప్రశ్నిస్తారు. నాలో ఈ జ్ఞానం ఉండేది కాదు. నేను కూడా విష్ణువు పూజారిగా ఉండేవాడిని. బ్రహ్మ ఆత్మ కూడా చెప్తుంది. పూజ్యులుగా ఉండే మనం పూజారులుగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి పూజారుల నుండి పూజ్య దేవతలుగా చేస్తున్నారు. అయినా మీకు లోపల సంతోషం ఉండాలి. పరంపిత పరమాత్మ వచ్చి మమ్మల్ని దత్తత చేసుకున్నారు. మనుషులను దత్తత చేసుకుంటారు కదా, అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఎవరికి పిల్లలుండరో వారు దత్తత చేసుకుంటారు. ఇప్పుడు నా పిల్లలందరూ రాముని వారిగా అయ్యారని తండ్రికి తెలుసు. కనుక నేను వచ్చి మళ్ళీ దత్తత చేసుకోవలసి ఉంటుంది. బ్రహ్మ ద్వారా తన పిల్లలని దత్తత తీసుకుంటారు. ఈ దత్తు ఎంత అద్భుతమైనది! శివబాబా బ్రహ్మ ద్వారా మమ్మలను దత్తు తీసుకున్నారని మీకు తెలుసు. శివబాబా చెప్తారు, మీకు బేహద్దు సుఖపు ఆస్తినిచ్చేందుకు నేను మిమ్మల్ని దత్తత తీసుకున్నాను. ఈ బ్రహ్మ అయితే ఇవ్వలేడు. ప్రజాపిత బ్రహ్మ కూడా మనిషే కదా. మనుషులు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. జ్ఞానసాగరుడును నిరాకారుడైన పరంపిత పరమాత్మనే ఈ జ్ఞానాన్ని ఇస్తారు. బ్రాహ్మను లేక విష్ణువును జ్ఞానసాగరుడని అనరు. ఈ ముగ్గురి మహిమ భిన్నమైనది. జ్ఞానసాగరుడు పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. పూర్తి ప్రపంచంలో మనుష్య మాత్రులందరూ వారిని పిలుస్తారు. ఆంగ్ల భాష కూడా వారి లిబరేటర్, ముక్తిదాత అని అంటారు. దేని నుండి దుఃఖం లభిస్తుందో దాని నుండి ముక్తులుగా చేయడం జరుగుతుంది. తండ్రి కూడా ఇక్కడికి వచ్చి రావణ నుండి ముక్తులుగా చేస్తారు. రావణ రాజ్యం కూడా ఇక్కడే ఉంది. రావణుని ఇక్కడే తగలబెడతారు. తగలబెట్టి బంగారు లంకను దోచుకునేందుకు వెళ్తామని అంటారు. వారికి ఏమీ తెలియదు. రావణుడు ఎవరు? ఇతడు ఎప్పటి శత్రువు. రాముని సీత అపహరించబడింది అనుకుంటారు. మనమంతా సీతలమని, మేము రావణుని జైల్లో చిక్కుకొని ఉన్నామని అర్థం చేసుకోరు. ఈ జ్ఞానం ఎవ్వరిలోనా లేదు. కూర్చొని కథలు వినిపిస్తూ ఉంటారు. శివబాబా చెప్తారు, దూరదేశంలో నివసించే వారిని
ఈ పరాయి దేశంలోకి వచ్చాను. ఈ పతిత ప్రపంచం పాతదైపోయింది కదా, ఇది రావణి రాజ్యం. ఓ బాబా రండి, మేము పతితులుగా అయ్యామని కూడా పిలుస్తారు. తండ్రి చెప్తారు, నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకు ఈ పతిత ప్రపంచంలోకి రావాల్సి వస్తుంది. మొదటి నెంబర్లో పావనంగా ఉండిన వారే, మొదట సుందరంగా ఉండిన వారే ఇప్పుడు శ్యామంగా అపవిత్రంగా అయ్యారు. ఇవి ఎంత సుందరమైన విషయాలు! కృష్ణుణ్ణి శ్యామసుందరుడని ఎందుకంటారో ఎవ్వరికీ తెలియదు. ఒక కృష్ణున్నే సర్పం కాటు వేసిందా? సత్యుగంలో సర్పాలు మొదలైనవి ఉండవు. ఈ అంతిమ జన్మలో నా కొరకు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి అధికారులు అవుతారు. కేవలం నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే సామ్రాజ్యము మీదవుతుంది. ఇది సహజ రాజయోగం, సహజ రాజ్యం. కొడుకు జన్మించినట్లయితే వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. మేము బాబావారిగా అయ్యాము కనుక స్వర్గ రాజ్యానికి మేము హక్కుదారులమని ఇక్కడ కూడా పిల్లలకు తెలుసు. బాబా చెప్తారు, సతో ప్రధానం నుండి మీరు తమో ప్రధానంగా అయ్యారు, మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. యోగము జ్ఞానము నేర్పించేందుకు 1 సెకండ్ పడుతుంది. కొడుకు జన్మించిన వెంటనే వారసునిగా నిశ్చయిస్తారు. మీరు తండ్రి వారిగా అయ్యారు కనుక రాజధానిని ఆస్తి మీదే. కానీ అందరూ రాజారాణులుగా అవ్వలేరు. ఇది రాజయోగం. రాజా రాణి, ప్రజలు, ధనవంతులు, పేదవారు అందరూ కావాలి. కనుక రుద్రమాల కూడా తయారైంది. మాలను భక్తి మార్గంలో కూడా జపిస్తారు. మనం రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. మాతపితలను అనుసరించి మొట్టమొదట సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. ఎవరు మాతపితలను అనుసరించి సింహాసన అధికారులుగా అవుతారో వారే సొంత పిల్లలు. పురుషార్థం బాగా చెయ్యాలి. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తారు. కానీ స్మృతి చెయ్యరు, శ్రీమతాన్ని అనుసరించరు. లోపల సత్యత లేదు. మనస్సు సత్యంగా ఉంటే శ్రీమతాన్ని అనుసరిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు. శ్రీమతం అనుసారం మీకు తాత నుండి ఆస్తి లభిస్తుంది. బ్రహ్మ స్వర్గ వారసత్వాన్ని ఇవ్వలేడు. తాత సంపాదనపై మనవులకు హక్కు ఉంటుంది. తండ్రి సంపాదనకు పిల్లలు భాగస్థులైతే వారు హక్కుదారులుగా అవుతారు. ఇక్కడ మీకు శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది. జ్ఞాన రత్నాల తండ్రి నుండి లభిస్తాయి. బ్రాహ్మణులైన మనమే దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. జగదంబ ఎవరు? తండ్రి చెప్తారు, ఈమె బ్రాహ్మణి జ్ఞానేశ్వరిగా ఉండేది, మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతుంది. మీరు కూడా ఇలా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ 1వ పాయింట్, ఆత్మలో ఏ తమో ప్రధానత సంస్కారాలున్నాయో వాటిని స్మృతి శక్తితో పరివర్తన చేసుకోవాలి. సతో ప్రధానంగా అవ్వాలి. 2వ పాయింట్, తండ్రి ద్వారా రాజ్యాన్ని వారసత్వంగా తీసుకునేందుకు సదా సుపుత్రులుగా అయ్యి శ్రీమతం అనుసారము నడవాలి. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. మాతపితల్ని పూర్తిగా అనుసరించాలి. జ్ఞానరత్నాలను దానం చేస్తూ ఉండాలి. వరదానము, తమ పరివర్తన ద్వారా నిరంతరం విజయాన్ని అనుభూతి చేసే సత్యమైన సేవాదారి భవ. ఎలాగైతే నిరంతర యోగులుగా అయ్యారో అలా నిరంతర విజయులుగా అయినట్లయితే సత్యమైన సేవాదారులుగా అయిపోతారు. ఎందుకంటే విజయీ ఆత్మ ఎప్పుడైతే ప్రతి సంకల్పం, ప్రతి అడుగులో విజయాన్ని అనుభవం చేస్తుందో అప్పుడు ఈ పరివర్తన చూసి అనేక ఆత్మల సేవ స్వతహాగా జరుగుతుంది. వారి కనులు ఆత్మీయత అనుభవం చేస్తాయి. నడవడిక తండ్రి చరిత్రను సాక్షాత్కారం చేయిస్తుంది. మస్తకం ద్వారా మస్తకమని సాక్షాత్కారం అవుతుంది. ఇలా తమ అవ్యక్త ముఖము ద్వారా సేవ చేసే విశేషమైన ఆత్మలమనే సత్యమైన సేవాదారులు అని అంటారు. స్లోగన్, విశేషతలు లేక గుణాలు దాత యొక్క కానుక,
దాతను చూడండి, వ్యక్తిని కాదు. అవ్యక్త సూచన సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం ద్వారా వాయుమండలాన్ని ఆత్మీయంగా చేస్తే మిగిలిన అన్ని విషయాలు స్వతహాగా సరిపోతాయి. అందరూ ఏకమతం మరియు ఏకరసంగా అయిపోతారు. తర్వాత మాయ కూడా రాదు, ఎందుకంటే వాయుమండలం శక్తిశాలిగా ఉంటుంది. వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసేందుకు స్మృతి యొక్క ప్రోగ్రాం ఉంచండి. అంతేకాక పరస్పరంలో ఉన్నతి కొరకు ఆత్మిక సంభాషణ యొక్క క్లాసులు చేయండి. స్నేహ మిలనం చేయండి. ధారణ యొక్క క్లాసులు పెడితే సఫలత లభిస్తుంది. ఇప్పుడు బట్టీలో సాధన పాయింట్. ఇప్పుడు మీ దృష్టి మరియు వైఖరి యొక్క స్వచ్ఛతను మరింత నొక్కి చెప్పండి. కానీ ప్రాథమిక పునాది ఏమిటంటే మీ సంకల్పాన్ని శుద్ధి చేసుకోవడం, దానినే జ్ఞానం మరియు శక్తికి ప్రతిరూపంగా మార్చడం. అప్పుడు మీ ప్రకంపనలు, వైఖరి మరియు స్వచ్ఛమైన భావాల ద్వారా ఇతరుల భ్రమ సులభంగా తొలగిపోతుంది. మీరు ఎందుకు మరియు ఏమిటి అనే వాటిలో చిక్కుకుపోతే మీ భ్రమ కానీ ఇతరుల భ్రమ కానీ తొలగిపోదు. ఓం శాంతి. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే. మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే. మనని మనము మరిచిపోతూ పరమపిత సేవలో, మనని మనము మరిచిపోతూ పరమపిత ప్రేమలో. ఆత్మక్రాంతి కోసమై విశ్వశాంతి ఊపిరై, ఆధ్యాత్మక్రాంతి కోసమై విశ్వశాంతి ఊపిరై చిటారు కొమ్మనూగుతూ పదండి శాంతిధామము. మనని మనము మరిచిపోతూ పరమపిత ప్రేమలో.
మరిచిపోతూ పరమపిత సేవలో. క్షణాలు తిరిగి రావులే, నిదానం ఇంకా చాలులే, శక్తినంత కూడగట్టి గమ్యానికి చేరుకో. ఈ సలహాననుసరిస్తూ సుఖము శాంతి ఎందుకు, విశాల గగన వీధిలో జగాన్ని మరచి సాగిపో. ప్రతి క్షణం తపస్విగా జీవితాన్ని మలచుకో. ప్రతి క్షణం తపస్విగా జీవితాన్ని మలచుకో. హుషారుగా ప్రయాణమైన వీణ దైవ సరళిలో, మనని మనము మరిచిపోతూ పరమపిత సేవలో. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే. మనని మనము మరిచిపోతూ పరమపిత సేవలో, మనని మనము మరిచిపోతూ పరమపిత ప్రేమలో, మనని మనము మరిచిపోతూ పరమపిత సేవలో, మనని మనము మరిచిపోతూ పరమపిత